నో. చూద్దాం. ఐ షో యూ ద సైన్స్ ఆఫ్ జెలసీ. చూడండి, ఈ వాక్యం అంటే అందరికీ నోబడి వాంట్స్ టు యాక్సెప్ట్ కదా. నోబడి వాంట్స్ టు యాక్సెప్ట్ దట్ దే ఆర్ జెలస్ ఆఫ్ సంబడి. బట్ ఐ టెల్ యూ ద సైన్స్ ఆఫ్ జెలసీ. మనము బైబిల్ ఎన్నోసార్లు చూస్తామండి. వి కాల్ ఇట్ అ మైనర్ సిన్. క్షమించలేని తనము, తిట్టడము, లేకపోతే ఇవన్నిటినీ కూడా చూసినప్పుడు అసూయ, ఈర్ష, ఎన్వి, ఇవన్నీ చూసినప్పుడు మనం అనుకుంటాము ఇది చిన్న పాపాలు, ఇది దేవుడు పెద్ద పట్టించుకోడు. ఇట్ డస్ నాట్ కాజ్ మీ టు డిస్ట్రక్షన్, లేకపోతే నరకానికి వెళ్ళే అంత పెద్ద పాపము కాదులే అసూయ అని అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో అసూయ, ఈర్ష, ద్వేషము, జెలసీ అనేది చాలా పెద్దది, చాలా పెద్ద పాపం. మనం ఎక్కడ చూసినా మనల్ని చూసి అసూయపడేవారు ఉన్నారు, అవునా కదా? ఎందుకు ఇట్లా చేసుకున్నావు? నువ్వు మంచిగా కనపడు, నీ జీవితంలో మంచిదేమైనా కలిగి ఉంటే వెంటనే వాళ్ళ ఫేస్ రూపాలు మారిపోతాయి కదా. యు సీ దట్ కైండ్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్ ఒకలాంటి. కొంతమంది నిజంగా జెన్యున్గా హ్యాపీగా ఉంటారు, అవునా? జెన్యున్గా నిజంగా నువ్వు ఫలిస్తే యథార్థంగా నీ బట్టి ఆనందించేవారు ఉంటారు. కానీ కొంతమంది అట్లా ఉండరు. ఇఫ్ యు సీ జెలసీ, బయట వారు ముక్కు మొహం తెలియని వారు పలానా వాళ్ళు సక్సీడ్ అవుతున్నారంటే ఓ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఏదో సాధిస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనుకుంటారు కదా. కానీ అసూయ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా అండి? మన పక్కనున్న వారి దగ్గర నుండే, మన కుటుంబంలో ఉన్న వారి నుండే, మనము ఎంతో ప్రేమించి నమ్మి అన్నీ చెప్పిన వారి దగ్గర నుండే అసూయ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది అటువంటి రీతి అనుభవిస్తున్నారు? సిబ్లింగ్స్ రైవల్రీ. ఎందుకు రైవల్రీ? వాడు నాకంటే గొప్పగా ఉన్నాడు, తను నాకంటే గొప్పగా ఉంది. ఒక అన్నదమ్ముల మధ్యలో ఎందుకు రైవల్రీ? నా తమ్ముడు నాకంటే గొప్పగా సక్సీడ్ అవుతున్నాడు. ఒక అక్క చెల్లెల మధ్యలో ఎందుకు? అందరు తన్నే మెచ్చుకుంటున్నారు, నన్ను మెచ్చుకోవట్లేదు. అసూయ ఎట్లుంటుంది అంటే మిమ్మల్ని తొందర పెడుతుంది. ఫలానా వాళ్ళు చేసేది వెంటనే నువ్వు కూడా చేసి చూపించాలని మిమ్మల్ని తొందర పెడుతుంది, అవునా? ఎంతమంది అగ్రీ చేస్తారు? ఇస్ దర్ ఎనీబడి హూ కెన్ అగ్రీ? ఇట్ విల్ హేసన్ యూ. తొందరగా నువ్వు కూడా వాళ్ళలాగా చేయి, నువ్వు కూడా ఇది చేయి అది చేయి అని మిమ్మల్ని తొందర పెడుతుంది. ఆర్ యు ఎన్వియస్ ఇఫ్ సంబడి ఈజ్ సక్సీడింగ్? మరి ముఖ్యంగా నిజంగా నేను చెప్పాలంటే దేవుని హృదయంలో, దేవుని దృష్టిలో ఎవరు సక్సీడ్, ఎవరు సక్సెస్ఫుల్, ఎవరు నిజంగా సఫలత కలిగిన వారు అని అంటే యథార్థమైన, నిష్కలంకమైన, చైల్డ్ లైక్ హార్ట్. దట్స్ వాట్ గాడ్ లవ్స్. హల్లెలూయా. నిజంగా యథార్థంగా ఎవరైనా మంచి కార్యము చేస్తున్నారు, వారికి అప్రిసియేషన్ వస్తుందంటే నిజంగా దేవుని ఫేవర్ ఏమో, నిజంగా వారు కష్టపడిన దానికి వారికి తగినది అని యథార్థంగా మీరు వారిని అప్రిషియేట్ చేయగలిగితే దట్ ఈస్ వాట్ గాడ్ లైక్స్. అసలు అసూయ ఎవరు పడతారు?